నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల సంఖ్య భారీగా పెరిగింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాల ప్రకారం గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ప్రవాసుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ప్రైవేటు రంగంలో కువైట్ కార్మికుల సంఖ్య తగ్గింది మరియు ప్రభుత్వ రంగంలో కూడా స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తూ ఉంది. 2025 మధ్య నాటికి అంటే జూన్ నాటికి ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీల సంఖ్య 3,92,943కు చేరుకుందని చెప్పేసి 2023 చివరి నాటికి 3,97,790గా ఉంటే 4,847 మంది తగ్గారని చెప్పేసి వెల్లడించింది. ప్రభుత్వ రంగంలోని ప్రవాస కార్మికుల సంఖ్య డిసెంబర్ 2023లో 1,11,147గా ఉంటే 2025 జూన్ నాటికి 1,27,046కు పెరిగింది. అంటే 15,899 మంది కువైట్లోని ప్రభుత్వ రంగంలో ప్రవాసుల సంఖ్య పెరిగింది. అలాగే ప్రైవేటు రంగ విషయానికి వస్తే కానీ కువైటీ పౌరుల సంఖ్య ఏడాదిన్నర కాలంలో 4,694 మంది తగ్గారని చెప్పేసి 2023 డిసెంబర్ చివరి నాటికి 72,231 మంది కువైటీలు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే 2025 జూన్ నాటికి ఆ సంఖ్య 67,537కు తగ్గింది. అలాగే ప్రైవేటు రంగంలో ప్రవాసుల సంఖ్య 15,62,492 నుంచి 16,95,767కు భారీగా పెరిగిందని చెప్పేసి ఏడాదిన్నర కాలంలో ప్రైవేటు రంగంలో ప్రవాసుల సంఖ్య 1,33,275 మంది లేబర్ మార్కెట్లో కొత్తగా ప్రవాసులు చేరారని చెప్పేసి అందులో కూడా భారతీయులు 35,000 మందికి పైగా భారతీయులే కొత్తగా లేబర్ మార్కెట్లోకి వచ్చారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ఒక పక్క గృహ కార్మికుల రంగంలో భారతీయుల సంఖ్య తగ్గుతూ ఉంటే ప్రైవేటు రంగంలో భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేదానికి భారతీయులు ఆసక్తి చూపడం లేదు, బయటికి వచ్చి సోన్ వీసా మీద పని చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.